హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలులో వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక హౌస్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెరీ నియర్ టు గుత్తిపెట్టోల్ బంగ్ అనమాట. సూర్య భగవాన్ టెంపుల్ ఉంటుంది కదా, దానికి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది హౌస్. సో మనం లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి హౌస్ ముందు అనమాట. సో మంచి టేక్ డోర్, అంటే ఇది నెంబర్ 1 క్వాలిటీ టేక్ డోర్ అనమాట. అండ్ మనకి ఇక్కడ వాస్తు ప్రకారం మీరు చూస్తున్నారు కదా, ఈ ఏదైతే ఉందో స్టెప్స్ కింద వాష్రూమ్ అనమాట. ఇది మనకి ఇటు సైడ్ గోడకి తగలకుండా, అంటే హౌస్ కనెక్ట్ అవ్వకుండా కట్టడం అనేది జరిగింది అనమాట. అండ్ మనకి చిన్న పార్కింగ్, అంటే హౌస్ ముందు 30 feet రోడ్ అనమాట. సో మనకి హౌస్ కి చుట్టూతా కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది అండ్ సెట్ బ్యాక్ 4 sides అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా అయితే పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి విశాలమైన హాల్ అనమాట. సో స్క్వేర్ టైప్ లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి 30-40 సైజ్ లో అయితే ఉంటుంది. 30-40 సైజ్ లో మనకి బెడ్రూమ్స్ కానీ, అండ్ మనకి ఇది ఉంది కదా హాల్ కానీ, కిచెన్ కానీ, కొంచెం ఇది వచ్చేసి డైనింగ్ సెటప్ కానీ, ఎవ్రీథింగ్ అయితే మనకి స్పేసియస్ గా అయితే ఉంటుంది, ఎక్కువ ఇరుకు అయితే ఉండదు. సో చాలా మంది కూడా 30-40 కన్స్ట్రక్షన్ అయితే ఇష్టపడతారు. అండ్ మనకి ఇట్లా హాల్లో వెంటిలేషన్ కోసం 2 windows అయితే పెట్టడం జరిగింది. అండ్ మీరు చూడండి ఒకసారి పిఓపి, ఇది చాలా క్లాసిక్ పిఓపి అనమాట. ఎక్కువ హడావిడైతే లేదు, సింపుల్ గా డీసెంట్ కలర్ అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఫినిష్డ్ పెయింటింగ్ అయితే, మళ్ళీ దీని మీద వేరే కలర్స్ రావు. సో వైట్ కలర్ థీమ్ తో మనకి ఇలా బార్డర్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ తో హాల్ ని చాలా అట్రాక్టివ్ గా అయితే చేస్తున్నాయి అన్ని. ఇది వచ్చేసి పూజా రూమ్ అనమాట. సో పూజా రూమ్ లో మనకి కూడా ఇది చౌకట్లు ఏవైతే టేక్ చౌకట్లు యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి పూజా రూమ్ కూడా సపరేట్ రూమ్ లాగా అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇది చూసి మనకి డైనింగ్ సెటప్ వేసుకోవచ్చు. సో డైనింగ్ టేబుల్ పడేంత ప్లేస్ అయితే ఉంది. అండ్ కిచెన్ కూడా మనం చూడొచ్చు, చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది, సింపుల్ గా. అండ్ మనకి ఇక్కడ ఒక పాయింట్ పెట్టారు, ఇది ఆక్వా గార్డ్ అలా పెట్టుకుంటారు, వాటర్ ప్యూరిఫై పెట్టుకోవడానికి అయితే మనకి ప్లేస్ అయితే ఉంటుంది, వెంటిలేషన్ కోసం ఈ విండో. అండ్ చిమ్నీ పెట్టుకోవడానికి కూడా మనకైతే అక్కడ హోల్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇది ఇక్కడ మన కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటాయి. అండ్ మనకి అక్కడ కిచెన్ లో కూడా ఒక వెంటిలేషన్ కోసం విండో అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో 4 sides సెట్ బ్యాక్ ఉండడం చేత మనకి వెంటిలేషన్ కూడా ఫ్యూచర్ లో ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, యాక్చువల్లీ కిచెన్ లో కూడా మనకి బిల్డర్ ఎవరైతే ఉన్నారో మనకి కిచెన్ లో కూడా మంచి పిఓపి చేయించడం జరిగింది. అంటే కిచెన్ లో చాలా వరకు స్కిప్ చేస్తారు పిఓపి. సో మనకి ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఉన్నాము. ఇక్కడ కూడా చౌకట్లు, మనకి టేక్ చౌకట్లు. అండ్ ఇది వచ్చేసి మనకి మంచి లామినేటెడ్ డోర్ అనమాట. సో ఎక్కడ కూడా క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది బిల్డర్. అండ్ ఇది కూడా మనకి సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువ పెట్టడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో. ఇక్కడ వరకు సెల్ఫ్స్ ఉన్నాయి. వీటికి మనం స్లైడింగ్ కబోర్డ్స్ వేయించుకున్నామంటే ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. సో మనకంటే ఈ ఎక్కువ ఉండడం చేత మనకి చాలా మంది బీరువా పెట్టుకునే ప్లేస్ అడుగుతారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు బీరువాతో మనకి పని అయితే ఉండదు. దీన్ని కబోర్డ్స్ వేయించుకున్నామంటే మనకి మంచిగా స్టోరేజ్ కోసం ఇదైతే ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అనమాట. సో అటాచ్ వాష్రూమ్ మనకి ట్యాప్స్ కానీ, మనకి ఇవన్నీ ఎవ్రీథింగ్ కానీ, సింక్ కానీ, సో బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మంచి బ్రాండింగ్ అయితే ఇక్కడ అయితే ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇంకా ఈ బెడ్రూమ్ లో ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏసీ పైప్ కోసం వీళ్ళు ముందుగానే హోల్ అయితే పెట్టడం అయితే జరిగింది. బెడ్రూమ్ లో ఇటు సైడ్ ఒక విండో, అటు సైడ్ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్ లో పిఓపి కూడా చూడండి మీరు, చాలా క్వాలిటీగా డీసెంట్ గా అయితే ఉంది పిఓపి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం కిడ్స్, సో ఇలా మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తే మనకి కూడా హ్యాండ్ వాష్ ప్రొవైడ్ జరిగింది. ఇది వచ్చి కామన్ టాయిలెట్ అనమాట. కామన్ టాయిలెట్ కూడా మీరు చూస్తే ఇక్కడ ఒక గోడ అడ్డం ఉంది, మనకి హాల్లోకి విజిబిలిటీ ఛాన్స్ అయితే లేదనమాట. సో డీసెంట్ గా సపరేట్ గా అయితే కనిపిస్తుంది. దాంట్లో కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ 2 windows పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది 30-40 సైజులో గల ఇల్లు అనమాట. మన చుట్టూరుతా కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. అంటే సెట్ బ్యాక్ అయితే 4 sides సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే ఇలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వీటికి కూడా స్లైడింగ్ కబోర్డ్స్ ఇక్కడ వరకు చేయించుకున్నా కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఓపెన్ సెల్ఫ్ లాగా అయితే పెట్టడం, ఛార్జింగ్ పెట్టుకోవడానికి దానికి ఉపయోగపడుతుంది. పిఓపి కూడా మీరు చూడండి, ఇది వచ్చేసి క్లాసిక్ పిఓపి. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏసీ పాయింట్ విత్ హోల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మీరు హౌస్ కంప్లీట్ చూసారు అనుకుంటున్నాను. మనకి ఇక్కడ టీవీ యూనిట్ కానీ దాన్ని కానీ కబోర్డ్స్ ఇక్కడ కబోర్డ్స్ ఏంది చేయించలేదు, ప్లెయిన్గా అయితే మనకుంది. సో టీవీ యూనిట్కి హాల్లో అండ్ అట్ ది సేమ్ టైం మన బెడ్రూమ్స్లో కబోర్డ్ చేసుకున్నాం అనుకో, ఈ హౌస్ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి చెప్పడం మర్చిపోయాను, హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి హౌస్ సైజ్ వచ్చేసి 30-40 సైజు, 2.75 cents లో మనకి ఈ హౌస్ అయితే గుత్తిపెట్టోల్ బంక్ అయితే గుత్తిపెట్టోల్ బంక్ సైడ్ అయితే హౌస్ అయితే ఉంటుంది, కొంచెం లోపలికి అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ వెళ్తే ఒక ఓరియన్ స్కూల్, అథెనా స్కూల్, ఈ యొక్క ఇండస్ స్కూల్ వచ్చేసి చాలా దగ్గర అయితే ఉంటాయి.
హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి మనకు ఓనర్ చెప్పే ప్రైస్ 64 lakhs చెప్తున్నారు. 64 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో 30-40 సైజ్లో రేట్ ఎక్కువ చెప్పి తగ్గించే ఉద్దేశం లేదు, అందుకని 64 lakhs చెప్తున్నాను. సో స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మళ్ళీ హ్యూజ్ బార్గెన్ మైన్తో అయితే రావకండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయమని చెప్తున్నారు బిల్డర్ ఎవరైతున్నారో. అండ్ మనకి చేస్తాం. సో నెగోషియబుల్ ఉంటుందని క్లారిటీగా నేనైతే ప్రెస్ చెప్తాను. సో స్లైట్లీ నెగోషియబుల్ అనుకోండి, అది కూడా నేను చెప్తున్నాను. స్లైట్లీ అంటే కొంచెమే ఉంటుంది, కొంచెం నెగోషియబుల్తో మనకి హౌస్ అయితే డీల్ అయితే జరుగుతుంది. అదనమాట. క్లోజ్ చేయడానికి ముందు 2-3 విషయాలు అయితే మీకు డిస్కస్ చేయాలి. సో ఎప్పుడు మనం డిస్కస్ అయితే చేస్తుంటాం. అండ్ మనం వచ్చేసి కర్నూలులో ప్లాట్లు, హౌసెస్, రియల్ ఎస్టేట్ అయితే చేస్తాం. మనం మా ఛానల్ ద్వారా మార్కెటింగ్ సేల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా మీరు అమ్మాలి అనుకుంటున్న బిల్డర్స్ కానీ లేదా డెవలపర్స్ కానీ లేదంటే ఓన్గా మీ హౌస్ ఉంది మీరు అమ్మాలి అనుకుంటుంటే కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఏం హెసిటేట్ అవ్వకండి. సో నేనైతే మార్కెటింగ్ సేల్స్ కోసం మేమైతే అమౌంట్ తీసుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి మెన్షన్ చేయాలి, మొన్న ఒకరు కస్టమర్ కాల్ చేసి సో మీరు రియల్గా రియల్ ఎస్టేట్ చేస్తారు లేదంటే ఏదో యూట్యూబ్లో వీడియోస్ అదే ఏమంటారు వ్యూస్ కోసం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం వాటి కోసం చేస్తారు టైం పాస్ అన్నట్టు అడగడం అనేది జరిగింది ఒక మేడము. సో నేనైతే క్లారిటీగా చెప్తున్నాను, నేనేదో వీడియో టైం పాస్ కోసం చేసాం కాదు. నేను దీన్ని ఏదైతే రియల్ ఎస్టేట్ అని ఉందో కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్, ఇది నాకు ఒక బిజినెస్. అండ్ దీన్ని నేను ఒక జాబ్ లాగా పర్టికులర్ టైమింగ్లో ఫుల్ టైం చేయడం అనే ఉద్దేశంతో నేను ఈ బిజినెస్లో అయితే ఉన్నాను అనమాట. అండ్ మీతో పాటు మనకి ఇంటీరియర్ వర్క్స్ ఉంది అండ్ రియల్ ఎస్టేట్ ప్లస్ రాయలసీమ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ కూడా మనకి బిజినెస్ అయితే ఉన్నాయి. అండ్ నేనైతే ఏదైతే చేస్తున్నానో ఇది వ్యూస్ కోసము, వాచ్ టైమ్స్ కోసము, లైక్ల కోసం చేయడం అయితే జరగదు. సో హౌస్ సేల్ చేసి మనకి కమిషన్ అయితే ఉంటుంది. సో కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు ఇవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని అలా అయితే రియల్ ఎస్టేట్ జరుగుతుంది అనమాట. సో మీరు క్లారిటీగా ఉండండి, ఏదో వ్యూస్ కోసమో ఏదైతే షార్ట్ ఫిల్మ్ వీడియోస్ అయితే కాదు. ఒకసారి క్లారిటీగా మీరు ఇల్లు కొనే ఉద్దేశం ఉందనుకోండి, నేను ఇల్లు కొనాలి ఈ బడ్జెట్ నాది పెట్టగలను అని చెప్పి మీరు క్లారిటీగా ఉంటే తప్ప నాకు కాల్ చేయకండి. వాడు పెడుతున్నాడు వీడియోలు, ఒకసారి ఫోన్ చేద్దాం ఇంకా అదేదో మాట్లాడదాం ఒక టైం పాస్ అని చెప్పి అనుకుంటే అది దాన్ని ఎవరు ఏం చేయలేరు అనమాట. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు నేను ఇల్లు చూపించి సేల్ చేయించడానికి ఎంత ఎంత ఎఫర్ట్ అయితే పెడుతున్నానో, సో మీరు రియల్గా ఇల్లు కొనాలి అనే మీకు ఉద్దేశం ఉంటే తప్ప మీరు నాకు కాల్ చేయొద్దు. ఎందుకంటే టైంపాస్కి ఇదేదో అది చిన్న ప్రోడక్ట్ కాదు. 64 లక్షల ఇల్లు మీరు టైంపాస్ కోసం వచ్చి చూసే ప్రోడక్ట్ అయితే కాదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ₹1,00,000 మన ఏదైనా బైక్ షోరూమ్కి వెళ్ళి ఎలక్ట్రానిక్ స్కూటీస్ వచ్చినాయి, ఆ షోరూమ్స్కి వెళ్ళి టైంపాస్ చేసినా వర్త్ ఓకే, నడుచుద్ది. ఏదో కొంచెం చూద్దాం, ఏదో కొత్త మోడల్ వచ్చిందని చెప్పాను. సో ఇలాంటి 64 లక్షల ఇల్లు మీరు మీ దగ్గర అంత పెట్టి కొలగలం నేను అని చెప్పి అనిపిస్తే మీరు హౌస్ కొనే ఉద్దేశం మీకు ఉందంటేనే కాల్ చేయండి. క్లోజ్ చేయడానికి ముందు నేను ఏదైతే హౌస్ వీడియో చేస్తానో లొకేషన్ ఎగ్జాంపుల్ గురించి పెట్టాను. నేను చేసేది రియల్ ఎస్టేట్ వర్క్ అనమాట. మీకు నచ్చింది ఇల్లు అంటే వచ్చి మీరు కొనాలి చూడాలి అంటే నేను ఫోన్ చేసి వచ్చి చూపిస్తాను. ఎందుకంటే యూట్యూబ్ వీడియో చూసినంత మాత్రం పట్టు కాజా నీకు ₹1,00,000 ఇస్తాను పోయి హౌస్ బుక్ చేయనేది చెప్పరు కదా. నేను ఎంత డోర్ స్టెప్ ముందు నుంచి ప్లస్ మీకు మొత్తం ఏరియా చెప్పిన. సో మీరు కొనాలి అంటే వచ్చి చూడాలి, అది మినిమం మీ యొక్క వర్క్ అనమాట. హౌస్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు అది కూడా చేయలేరంటే బెటర్. నేనేం ఏం చెప్పలేను. సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే నేను రియల్ ఎస్టేట్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ మనం ఎవరితో టైఅప్ అయితే లేదు, వేరే ఏజెంట్తో నేను ఎవరితో టైఅప్ అయితే నేను ఎవరితో టైఅప్ అయితే లేను. మీరు నా వీడియో చూసినట్టు నన్ను కన్సిడర్ చేయండి. మీరు ఏదైతే హౌస్ కొనాలనుకుంటున్నారో సో మీ బడ్జెట్ ఎంత ఉందో చెప్తే నేను అదే బడ్జెట్లో మీకు చూపిస్తాను. దానికి 1-2-3 లక్షల అటు ఇటులో చూపించేస్తాను. ఎందుకంటే మనకు నచ్చితే మనం 1,00,000-2 లక్షలు పెరగాల్సిందే ఉంటుంది మంచి ఏరియా దొరికిందంటే హౌస్. అండ్ ఎవరైనా ప్లాట్లు అమ్మాలనుకుంటే కూడా మీరు నాకు కాల్ చేయండి. అండ్ సిటీలో ఉంటాయి కదా ప్లాట్లు, అవి ఎవరైనా మన చెక్ పోస్ట్ సైడ్ కానీ గుత్తి పెట్రోల్ బంక్ కానీ సో సిటీలో గణేష్ నగర్ రేట్ అయినా పర్లేదు, సంతోషంగా మంచిగా ప్లాట్లు ఉండి మీరు అమ్మాలనుకుంటే కొంచెం మంచి రేట్ అయినా పర్లేదు. ఎందుకంటే మన దగ్గర కస్టమర్లు సెంటు 10 లక్షలు పెట్టడానికి కూడా ఉన్నారు. సో మీరు మంచి లొకేషన్లో ఉంది మీ ప్లాట్ అంటే సేల్ చేయించే బాధ్యత నాది. వీడియో మార్కెటింగ్లో పెట్టి ఒకవేళ మనం మార్కెటింగ్ యూట్యూబ్లో పెట్టకుండా కూడా సేల్ చేయించమంటే నేను అలా కూడా చేస్తున్నాను అనమాట. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఇల్లు కొనే ఉద్దేశం ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ సో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మనకి ఇల్లు లొకేషన్ తెలిసింది కదా, డైరెక్ట్ వెళ్తే మెయిన్ థింగ్ మీకు మళ్ళీ మెన్షన్ కొంచెం 1-2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను మళ్ళీ క్లారిటీ చెప్తాను. మనం ఇంతకుముందు మనకి ఓల్డ్ హౌస్ పెట్టడం జరిగింది బీ క్యాంప్లో. అది ఎగ్జాక్ట్గా వేరే వాళ్ళు డైరెక్ట్ కొన్నారు. మనకి ఇచ్చే రేట్ కన్నా డైరెక్ట్ ఓనర్ వేరే కస్టమర్కి డైరెక్ట్ వెళ్ళినందుకు ₹1,00,000 ఎక్కువకి అమ్ముకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే సో
ఇప్పుడు నేను ఏజెంట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తాను అంటే ఈ హౌస్ ఉంది, నేను ఇక్కడ ప్లాట్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ క్యాలిక్యులేట్ చేసి మనం పర్చేజ్ చేసే వాళ్ళకి క్లారిటీగా చెప్తాను. సో దాని ప్రకారం ఒక 2-3 లక్షలు ప్రాఫిట్, 3-4 లక్షలు ప్రాఫిట్ అయితే ఉంటుంది బిల్డర్కి. ఎవరికైనా కూడా వీళ్ళు ప్రాఫిట్ 60 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మినిమం ప్రాఫిట్ లేనిది ఎవరు ఇవ్వరు. ఈవెన్ మీరైనా ఇవ్వరు, నేనైనా ఇవ్వను. సో అదనమాట ప్రాఫిట్ అయితే మీరు క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు హౌస్ ల్యాండ్ క్యాలిక్యులేషన్ ప్లస్ వాళ్ళ యొక్క వర్క్ దానికి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ దానికి కూడా మీరు ప్రాఫిట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానివల్లనే డీల్స్ అని కొంచెం ఆడిట్ అవుతుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీరు డైరెక్ట్ వెళ్ళిపోయినారు అనుకోండి, ఇప్పుడు నా ఇదే హౌస్ ఉన్నారు డైరెక్ట్ వచ్చేస్తారు అనుకోండి, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి నాకు మొత్తం ఒక రేట్ వచ్చి ఉంటుంది. మీరు డైరెక్ట్ వస్తే మీరు అదే అనుకుంటారు, ఏమంటారు ఏజెంట్ కమిషన్ ఇచ్చే పని ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోదాం అది ఇది అనుకుంటారు. కానీ 1 లక్ష ఎక్కువకి వాళ్ళు కూడా డైలాగే సేమ్ ఉంటుంది. సో మనకి ఏజెంట్ లేరు కదండి, ఏజెంట్ ఉండే ఒక రేట్ ఉంటుండే, ఏజెంట్ లేదని చెప్పి ఒక రేట్ అని చెప్పి మనకి అటు ఇటు అయినా కూడా ఎవరైనా ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షలు ప్రాఫిట్ వచ్చేలాగానే చూసుకుంటారు బిల్డర్స్ కానీ బయర్స్ కానీ. మనం ఉంటే రెగ్యులర్గా మేము బిజినెస్ చేపిస్తాం కాబట్టి వాళ్ళకి నేనైతే డిస్కౌంట్ ఇప్పడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకొని మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఎవరితో కొంటుంటే కూడా బెటర్ యూ హ్యావ్ టు ట్రస్టెడ్ పీపుల్ కొందరు ఉంటారు, వాళ్ళ ద్వారా వెళ్ళడం అయితే మంచిది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం ఎక్కువ మంచి మాటలు చెప్తున్నాను, తిట్టుకోవద్దండి. సో ఎందుకంటే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో అది మీకు మెన్షన్ చేయడం నా యొక్క పని అనమాట. ఎందుకంటే నా బిజినెస్లో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి నేను మీకు చెప్తే అలాంటి డిస్టర్బెన్స్ నాతో జరగవు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.